ప్రెజ్లాట్ మన ప్రభుని యేసుక్రీస్తు మన అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చున్నాం. ప్రాముఖ్యమైనటువంటి అంశమును ఈ ఆదివారం దినమున దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం స్పష్టంగా కూలంకుషంగా ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. చూడండి, అది ఈ సృష్టికి కర్త ఎవరు? ఈ సృష్టికి కర్త ఎవరు? ఆయన నిజముగా ప్రభుని యేసుక్రీస్తు. చూద్దాము, అది లేఖనముల ద్వారా మనం పరిశీలిద్దాం. ఎవరైతే సృష్టిని నిర్మాణం చేశారో వారి మాత్రమే సృష్టికర్త. ఈ సృష్టించిన వాడు మానవుడు కాదు, దేవుడు. ఈ సృష్టిని నిర్మాణము చేయగలిగిన వాడు దేవాతి దేవుడు తప్ప వేరొకరు కాదు. ఆ సృష్టిలో మానవుని నిర్మించిన వాడు కూడా దేవుడే. ఇటు దేవుడు ఎవరు? ఒక్కసారి మనం పరిశీలిద్దాం. లేఖనంలో, పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. అది ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 5 లేఖనముల వరకు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా ఒక దినమాయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ భూమిని నిజముగా సృష్టించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దేవుడు ఎలా మానవ నిర్మాణాన్ని చేశాడో కూడా ఒకసారి మనం చూద్దాం. అది ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు ఒకసారి చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు సమస్తమును సృజింపచేసినటువంటి సర్వమైనటువంటి ఈ భూమి పైన అది భూ జల రాశులు సమస్తమును ఏలమని దేవుడు నరులను సృజించెను. అది స్త్రీని గాను పురుషుని గాను దేవుడే సృజించాడు తప్ప వేరొకరు కాదు. చూడండి, ఇప్పుడు సర్వ సృష్టికర్త దేవుడు. అది భూమిని నిర్మించిన వాడు. అలాగే సూర్యచంద్ర నక్షత్రాదులను, అలాగే భూమి మీద ప్రాకు జంతువులన్నిటినీ, పక్షులను, జీవరాశులన్నిటినీ, సముద్ర జలరాశులన్నిటిని కూడా నిర్మించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇటు దేవుడు
మరి మరి వీటన్నిటినీ ఏలమని నరుని సృష్టించాడు. మనుషునిగాను నరుడు మరి పురుషుడుగాను స్త్రీనిగాను ఇరువురుగా ఈ లోకానికి సృజింపజేసిన వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడు. మరి ఇట్టి దేవుడు లేడని అనేక మంది అనుకుంటారు. అంతేకాదు, ఇటు దేవుణ్ణి యెహోవాగా ఆది కాండములో చివరి వరకు కూడా తండ్రిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. ఈయనే సర్వ సృష్టికి తండ్రిగా, సర్వ జీవ జలరాశులకు తండ్రిగా, మనుష్య జాతికి తండ్రిగా కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో చూపించబడింది. ఈయన పరిశుద్ధాత్మునిగా కూడా మరి ఇక్కడే పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి ఈ యెహోవా తండ్రిగా మనకు పరిచయమైనటువంటి ఈ నామమే జ్ఞాపకార్థ నామముగా పరిశుద్ధ గ్రంథములో మరి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆదాము నుండి అవ్వను ఈ లోకములో సృష్టింప చేసిన వాడు దేవుడు. మరి ఇష్టి సృష్టికి కర్త. అంతేకాదు, ఆయన నరులకు మరియు వారి సర్వ ప్రపంచాలకు కూడా సృష్టికర్త ఆయనే. సర్వ ప్రపంచముల కంట సృష్టికర్త ఆయనే. ఆయన తప్ప వేరొక దేవుడు ఈ లోకములో లేడు. ఆయన ఒక్కడే దేవుడు. అందుకే ఈ భూమి మీద ప్రతి ఒక్క దాని మీద ఆధిపత్యము ఎవరికైనా ఉన్నది అంటే అది దేవునికే. మరి అట్టి ఆధిపత్యాన్ని ఈ భూమి మీద ప్రాకు జంతువులకు, జీవ జలరాశులన్నిటి మీద ఆధిపత్యాన్ని నరునికి దేవుడిచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాగే మనం చూడాలి. మనం చూడగలిగినట్లయితే ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సర్వ ప్రపంచముల సృష్టికర్త ఆయనే. కానీ ఈ భూమి మీద ప్రాకేటువంటి వాటికి కానీ, ఎగిరేటువంటి వాటికి కానీ, ఈదే వాటికంటే కానీ మరి వీటన్నిటి మీద ఆధిపత్యమును ఎవరికి ఇచ్చారంటే మానవునికి ఇచ్చాడు ప్రభు అనే దేవుడు. ఈ ప్రభు అయిన దేవుడు మరి చూడండి, ఇట్టి దేవునికి మరి చేత నిర్మాణము జరిగినటువంటి వీరిని కుమారులు కుమార్తెలు అనడం కూడా శ్రేష్టమైన పదమే. ఇట్టివారు కుమారులు కుమార్తెలు ఎవరికి? దేవునికి. దేవునికి కుమారులు కుమార్తెలు అనడంలో కూడా శ్రేష్టమైన అర్థం ఉంది. అంతేకాదు, చూడండి, లోకా శుభవార్తలో దేవుడే స్పష్టంగా మనకు ఒక మాట చెప్తాడు. 3వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదివినట్లయితే చూడండి. ఎనోషుకు 33వ అధ్యాయము 38వ లేఖనం ఓన్లీ చూడమ్మా. 38వ లేఖనం. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. మరి అవ్వ ఎవరికి కుమార్తె? ఇక్కడే మనము సందిగ్ధంలో పడిపోతుంటాం. ప్రతి ఒక్కరు కూడా సందిగ్ధంలో పడిపోతున్నారు. ఆదాము దేవునికి కుమారుడైతే అవ్వ ఏమై ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలనలో మనం అందరం పడిపోవాలి. ఒక్కసారి మనకు డౌట్ వచ్చేస్తుంది. ఇక్కడ సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు, సర్వ మానవ జాతితో మాట్లాడుతున్నాడు దేవుడు. సర్వ మానవాళితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదాము దేవునికి కుమారుడు. మరి అవ్వ ఎవరికి కుమార్తె?
ప్రత్యేకంగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. అవ్వ కూడా దేవునికి కుమార్తె. ఎందుకంటే అవ్వ ఆదాము నుండి తీసిన అవ్వకి ప్రాణం పోసింది దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణం పోసిన వాడు ప్రాణదాత అవుతాడు. ప్రాణదాత అయినప్పుడు ఆయనే తండ్రి అవుతాడనేది మనం ప్రత్యేకంగా ఇక్కడ గ్రహించాలి. ప్రత్యేకంగా గ్రహించాల్సిన అంశం ఇది. ప్రాణదాత ఆయన ప్రాణమును ఆదాముకి ఎలా పోశాడో, జీవాత్మను ఏ రీతిగా నాసిక రంధ్రములలో ఊదాడో, మరి అవ్వకు కూడా దేవుడు తన యొక్క జీవాత్మను వారి యొక్క నాసిక రంధ్రములలో ఊదినటువంటి ఈ దేవుడే ఇరువురికి కూడా తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రత్యేకంగా మరి ఇందులో ఎలాంటి డౌట్ కూడా ఎవ్వరికి ఉండదు. మరి ఇట్టి దేవుడే, ఆత్మ ఆయనే, దేవుడు ఆయనే. మరి అట్టి దేవుడు మరి ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాలి. చూడండి, లూకా శుభవార్త 3:38లో 3 అంకెలు ఉన్నాయి. నెంబర్ 1 3, లూకా శుభవార్త 3వ అధ్యాయం. అలాగే మళ్ళీ 3 ఉన్నాయి, పక్కన 8 ఉంది. చూడండి, పరిశీలిద్దాం వాక్యాన్ని. లూకా శుభవార్త 3, దేవుడు, ఆదాము, అవ్వ. నెక్స్ట్ 3, దేవుడు, ఆదాము, అవ్వ. నెక్స్ట్ 8, వీళ్ళెవరు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని స్పష్టంగా పరిశీలించినట్లయితే ఆది కాండములోని సర్వ మానవాళి చెడిపోగా భూమి మీద నరులు చెడుతనము దేవుని దృష్టికి వెళ్ళిన తర్వాత నోవాహు, నువ్వు పడవ సిద్ధం చేసుకో, ఇదిగో నీవు, నీ భార్యను, నీ కుమారులు, నీ కోడళ్ళు అందులోకి ప్రవేశించడం. 8 ఇక్కడే ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. మరలా వీరిని తిరిగి సృజింప చేయగలిగిన వాడు దేవుడే. ఆ 3, ఈ 3, ఇక్కడి నుంచి 8 ప్రత్యేకంగా మనం గమనించాలి. మరలా పునర్నిర్మాణం జరిగింది. ప్రభు ద్వారా, దేవుని ద్వారా మాత్రమే పునర్నిర్మాణం జరిగింది ప్రపంచం. ఈ భూమి మీద సర్వ మానవాళి కూడా పునర్నిర్మాణం జరిగింది ఈ 8తో. ఇప్పుడు స్పష్టంగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం మనం. చూడండి, ఈ 8 ఏమిటో 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 అని ఆలోచిస్తే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఆదాము అవ్వలు ఏనాడైతే చెడిపోయారో, పాపం ఈ లోకమును మరి విస్తారముగా పరిపాలించుచుండగా మరలా వీరిలో నుంచి స్పష్టంగా ఎన్నుకున్నాడు 8 మందిని. ఈ 8 మంది తిరిగి మరి నీటి ద్వారా బాప్తిస్మును పొందుకొని తిరిగి మానవ నిర్మాణానికి పునాది కల్పించినటువంటి దేవుడు. మరలా మానవ నిర్మాణాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి దేవుడు. అందుకే ఈయన సృష్టికర్త అయ్యాడు. ఈయనే యేసుక్రీస్తు. ఈయన నిజముగా యేసుక్రీస్తు. చూడండి, ప్రత్యేకంగా మనం ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడగలం. లూకా శుభవార్త 3వ అధ్యాయం 23వ లేఖనాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి, యేసు లూకా శుభవార్త 3వ అధ్యాయం 23. ఆయన దాదాపు 30 ఏండ్లు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఇక్కడ మనము ఒక అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. చూడండి, ఈయన యోసేపు కుమారుడు అని ఎంచబడిను. కాదు, యోసేపు కుమారుడు కాదు, ఎంచబడ్డాడు అంతే. మరి ఇప్పుడు ఈయన ఎవరు కుమారుడు? దేవుని యొక్క శ్రేష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు.
ప్రియమైన కుమారుడు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా మనము వాక్యంలో అర్థం చెప్తుంది. దేవుడు మాత్రమే చెప్తున్నాడు ఏమని అంటే, ఈయన యోసేపు కుమారుడు అనబడను, ఎంచబడను. అంతేకాని ఈయన దావీదు కుమారుడుగా ఆయన వంశావళిలో నుండి చెప్పబడింది. దావీదు యొక్క వంశావళిలో నుండి వచ్చినటువంటి యోసేపు నుండి వచ్చినటువంటి ఆ వంశావళిగా చెప్పబడిందే కానీ ఈయన నిజముగా యోసేపు కుమారుడైతే కాదు. ఈయన దేవునికి కుమారుడు, దేవుని ప్రియమైన కుమారుడు. అందుకే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడే మనం మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచించాలి, మనస్సు పెట్టి ఆలోచించాలి. చూడండి, ఇక్కడ లూకా శుభవార్త 3వ అధ్యాయము 21, 22 లేఖనాలు మనం పరిశీలించినట్లయితే, ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొందెను. ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడుటయు పరిశుద్ధాత్మ శరీర ఆకారములు పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనసు పెట్టి ప్రతి విశ్వాసి ఆలోచించాల్సిన విషయం ఇక్కడే ఉంది. అందరితో పాటుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొందాడు. పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఇప్పుడు ఆకాశము తెరవబడి మరి అంతేకాకుండా ఎప్పుడైతే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ప్రభువైన యేసుక్రీస్తు మీదకు వచ్చి ఎప్పుడైతే శరీర ఆకారంలో ఆయనను కప్పిందో, ఆయన కప్పిన ఈ పరిశుద్ధాత్మ ఉంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చబడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా మార్చబడిన మరుక్షణమే ఆ తెరవబడినటువంటి ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి ఇప్పుడు ఎవరు? గాడ్ సన్, దేవునికి కుమారుడు. మరి ఈ దేవుని కుమారుడు మరి ఎలా ఈ లోకములోకి జననమైంది? ఈ దేవుని కుమారుడుగా కీర్తింపబడుతున్నటువంటి ప్రభువు ద్వారా, దేవుని ద్వారా ఈ లోకములో చెప్పబడింది. ఆకాశము తెరవబడి అందులో నుంచి వచ్చినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నింపబడిన మరుక్షణము ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వింటున్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆనందిస్తున్నారా? దేవుడే ఆనందిస్తున్నాడు. మరి సర్వ మానవాళి ఆనందిస్తూ ఉందా? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. మనం ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మనము ఆనందిస్తున్నామా? లేదు. ఏ మాత్రము కూడా మరి దేవుడు ఈ లోకానికి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ లోకములో భూయిష్టమైనటువంటి జీవితం, పాపభరితమైనటువంటి జీవితం, మరి ఎటు చూసినా వ్యసనపరమైనటువంటి జీవితం, పాపపు జీవితంలో మక్కిపోతున్నటువంటి జనానికి మరి పరిశుద్ధాత్మ పూర్ణుడు, పరిశుద్ధుడి లోకానికి రావడం ఏమాత్రమైన ఇష్టం ఉంటుందా? అస్సలు ఉండదు. ఎందుకంటే ఒక కుటుంబంలో అనేక మంది పాపులు ఉండగా ఒక మంచి వ్యక్తి ఆ ఇంటికి రావడం ఎవడైనా ఇష్టపడతాడా? ఎవడు ఇష్టపడడు. ఎవడైనా వాళ్ళ మాటలు వింటారా? వినరు. నీ సేవకుడే ఉన్నాడు, నీ సేవకుడు మాటలు ఎవరు వినరు వారి కుటుంబంలో. అబ్బే, ఎందుకంటే అందరూ వాళ్ళే కదా. ఆరు మధ్యలో అపరిశుద్ధమైనటువంటి మనుషుల మధ్యలోకి
ఒక పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక సేవకుడు ఆ ఇంట్లోకి పోయి మంచి మాటలు చెప్తే వింటారా? వినగలిగిన చెవులు ఉండాలి. మొదట వినగలిగిన చెవులు వాళ్ళకి కావాలి. ఏం చెప్తున్నాడు వినాలి, పూర్తిగా వినాలి. నువ్వు కూడా చెప్పనొచ్చావా అని అంటారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒకే మాట అన్నాడు, ప్రవక్త స్వదేశములో పనికిరాడు. అలాగే సేవకుడు కూడా స్వకుటుంబంలో అసలు పనికిరాడు. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం ఏం చెప్తుంది? మనం చెప్పింది కాదండి, యథార్థమే మాట్లాడుకుందాం. మనం సత్యమైన దేవుని వాక్యమే మాట్లాడుకుందాం. అందుకే దేవుని వాక్యం ఒక దగ్గర చెప్పబడుతుంది, యేసేపు మాత్రమే నీతిమంతుడు, నీతిమంతునికి ప్రదానం చేయబడినటువంటి మరియా, కన్యక అయిన మరియ కూడా నీతిమంతురాలు. ఈ నీతిమంతురాలు మరి యేసేపుకు ప్రదానము చేయబడడం వలననే పరిశుద్ధాత్మ చేత ఇక్కడ ప్రభువులు వారు ఆమెను గర్భము ధరించే రీతిగా చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా మనం ఆలోచించాలి. ఇక్కడ యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతునికి ప్రదానము చేయబడినటువంటి ఆ కన్యక మరియమ్మ మరి పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా నింపబడింది, గర్భమును ధరించింది. మరి మరి యేసేపు మరియమ్మను చేసుకోకుండా ఉంటే ఒకసారి డౌట్ ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ దావీదు వంశావళి యేసేపు. మరి వంశావళి యొక్క శేషమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము స్పష్టంగా మనం అందరం కూడా పరిశీలించాలి, వాక్యాన్ని ఆలోచించాలి. జ్ఞానం పెట్టి మనం ఆలోచించగలిగితే వినే చెవులు కలిగి ఉండాలి. మొట్టమొదటగా ప్రతి విశ్వాసికి కూడా వినగలిగినటువంటి చెవులు ఉండాలి. మరి గ్రహించగలిగినటువంటి హృదయం కూడా కావాలి. నేను సృష్టికర్తను పూజిస్తున్నానా? నేను సృష్టిని పూజిస్తున్నానా? సృష్టికర్తను పూజిస్తున్నానా? ఆ సృష్టికి కారణమైనటువంటి దేవుణ్ణి పూజించు నువ్వు. అప్పుడు నీ జన్మ ధన్యకరం, నీ జీవితం ధన్యం. సృష్టిని పూజిస్తే నువ్వు సృష్టిలోనే మిగిలిపోతావు, సృష్టికర్తను చేరుకోలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా ఆలోచించాలి. వినగలిగే చెవులు కావాలి. నువ్వు సృష్టిని పూజిస్తే ఈ సృష్టిలోనే మిగిలిపోతావు, సృష్టికర్తను చేరుకోలేవు, సృష్టికర్త మెప్పు పొందలేవు, సృష్టికర్త హక్కును చేరలేవు, సృష్టికర్తను అంటుకొని నువ్వు జీవించలేవు. నువ్వు సృష్టిలోనే మిగిలిపోతావు. సృష్టిలో నుంచి నువ్వు ఎక్కడికి విసిరైపడతావు అంటే నరకంలోకి విసిరైపడతావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. అందుకని సర్వలోక ప్రజలతో కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు సృష్టిని పూజిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని బిడ్డలే. మరి అట్టి దేవుని బిడ్డలైనటువంటి మీరు ఈ లోకంలో గడ్డలుగా మిగిలిపోవద్దు, రాళ్లుగా మిగిలిపోవద్దు. సృష్టికర్తను చేరుకోవడానికి ఆ సృష్టికర్తను తెలుసుకోండి. ఆయన చెప్పే మాటలు వినండి. విన్న తర్వాత సృష్టికర్తనేది సృష్టితో కూడా సృష్టికర్తతో నడవండి. సృష్టిని విడిచేయండి. అప్పుడు సృష్టికర్త నిన్ను ప్రేమిస్తాడు. అట్టి సృష్టికర్త ఇప్పుడు నీతిమంతుడైనటువంటి యేసేపును ఎన్నుకున్నాడు. యేసేపుకు ప్రదానం చేయబడినటువంటి మరియమ్మను ఎన్నుకున్నాడు. మరియమ్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించింది. ప్రభువైన యేసుక్రీస్తును శేషముగా కన్నది. చూడండి, అందుకే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ దేవుడు పరిశుద్ధాత్ముడు, ఈయనే పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ యేసు మానవ జాతికి రక్షకుడు. ఈ యేసుక్రీస్తు వారు మానవ జాతికే రక్షకుడు. చూడండి, అందుకే ఈ గ్రంథంలో ప్రత్యేకంగా మనం ఒక్కసారి చూసినట్లయితే ఆకాశము తెరవబడుట మనం చూస్తున్నాం. ఆకాశము తెరవబడుట మనం చూస్తున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు అని మనం చూస్తున్నాం. ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడైనాడని మనం చూస్తున్నాం. మరుక్షణం అక్కడున్న వారికి కూడా ఈ వాక్యం వినబడింది అనేది కూడా మనం చదువుకున్నాం. అయితే ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. మరి
మనము ఈ దినమున ఆనందించే వారిలో ఉన్నామా, మరి ఆనందాన్ని చంపుకొని జీవించే వారిలో ఉందామా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు, ఆయన యందు మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం, పరిపూర్ణములుగా తీర్చబడతామనే ఆనందం మనలో ఉండాలి. అట్టి ఆనందాన్ని చంపుకొని మనం మరి ఆ పరిశుద్ధతలోనే జీవించాలని ఆశ కలిగి ఉన్నాం మనం ఈ లోకంలో. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా మనతో తెలియజేస్తుంది. మరి ఈయనకు శాశ్వతమైనటువంటి ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఈయన శాశ్వతమైనటువంటి పరిశుద్ధాత్మను ధరించుకున్నాడు. ఈయనే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుడు. ఈయన ఆ పరిశుద్ధాత్మ ఆ తండ్రికే కుమారుడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఆ తండ్రికి కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసేపు కుమారుడు కాదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆలోచించాలి. ఎంచబడ్డాడు అంతే, ఎంచబడ్డాడు. నిజముగా ఆయన తండ్రిగా ఇక్కడ మనకు చూపించాలి. ఈయన నా ప్రియ కుమారుడు అని ఆకాశము నుండి శబ్దం విన్నాం. మరి ఈయన దేవునికి కుమారుడే తప్ప, ఈయనే సృష్టికర్త తప్ప వేరొకరు కాదు అని పరిశుద్ధ లేఖనాలు మనం స్పష్టంగా చెప్తున్నాయి. ఈయనకి ఒక శాశ్వతమైన పేరు అయితే మాత్రం ఉంది. ఈయనకి శాశ్వతమైన పేరు. ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి ప్రభువైన దేవాతి దేవుడైనటువంటి ఆ తండ్రికి ఈ లోకములో రాబో యుగ యుగములు కూడా ఒకే శాశ్వతమైన పేరుంది. ఆ పేరేంటో తెలుసా? యేసుక్రీస్తు. ఆ పేరే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, అది కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనం మొదటగా ఒక మాట అయితే తెలుసుకోవాలి. యెహోవా నామము ఒక జ్ఞాపకార్థ నామమే. ఇది శాశ్వతమైన నామం కాదు. ఇది శాశ్వతమైన నామము కాదని మొట్టమొదటగానే మనం చెప్పుకున్నాం. అయితే శాశ్వత నామం ఏమిటి? దేవునికి అసలు శాశ్వతమైన నామం ఏమిటి అనేది ఒక మీమాంస, ఒక సందేహం ప్రతి ఒక్క మనుషునికి కలుగుతూ ఉంది. ప్రతి మనుషునికి కలుగుతూ ఉంది. ఈయనేమిటో పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుంచి చివరి అధ్యాయం వరకు యెహోవా 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 అని తండ్రిగా చూపించాడు. మరి ఇక్కడ ఏమిటి? కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుగా చూపిస్తున్నారు. ఎస్, హబక్కూకు చదువుకున్నాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ లేఖనాన్ని ఒకసారి పరిశీలించేద్దాం. యెహోవా అని సైన్యములకు అధిపతి అని బాగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే స్పష్టంగా ఆలోచించాలి. చెవులు ఇక్కడ పెట్టండి. పుస్తకం చూడకుండా చెవులు ఇక్కడ పెట్టండి. ఇక్కడ నన్ను చూస్తూ ఆలోచించండి. చెవులు ఇక్కడ పెట్టాలి, కళ్ళు కూడా ఇక్కడే పెట్టాలి. చూడండి, యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. బట్ ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? గాడ్. ఎక్కడ కూడా యెహోవా యెహోవా అని ఎక్కడ కనిపించదు. ఇంగ్లీష్లో గాడ్ 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 అనే కనబడుతుంది. ఇప్పుడు ఈ గాడ్ పేరేంటి? ఈ గాడ్ పేరేంటో మనం పరిశుద్ధ గ్రంథంలో ఏం చూశాం. నీ దేవుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడని స్పష్టంగా చెప్పగలం. చూడండి, అది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 14వ అధ్యాయం 18 నుండి 20 వరకు చదువుకుంటే, మరియు సాలేము రాజైన మిల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు
సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన ఆయన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడు వచ్చే మనం భూమికి ఆకాశమునకు సృష్టికర్తయగు దేవుడు, సర్వోన్నతుడైనటువంటి ఈ దేవుడు మెల్కీసెదెకు రూపములో ఇప్పుడు రొట్టెను ద్రాక్షారసమును అబ్రాముకి ఇచ్చాడు. ఈయన నిజముగా దేవుడు. ఈ మెల్కీసెదెకు ఉన్నాడే ప్రధాన యాజకుని రూపంలో వచ్చి ఆయనకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. ఆనాడే ఇచ్చేసాడమ్మా. ఆయన శరీరమును ఆయన రక్తమును ఎవరైతే నమ్మకస్తుడుగా నీతిమంతుడుగా ఈ లోకములో వర్ధిల్లుతున్నాడో, దేవుని మాట పెడచెవిని పెట్టకుండా దేవుని మాటకు లోబడి ఉన్నాడో, ఆ లోబడిన వానికి ఆ దినమని తన యొక్క శరీరాన్ని రక్తమును ఇచ్చాడమ్మా. ఒక్కసారి ఏనాడైనా ఆలోచించామా? సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తుని వాక్యం ద్వారానే చెప్పుకుంటూ వస్తున్నాం. వాక్యం ద్వారానే మనం చూపిస్తూ వస్తున్నాం. అంతేకాదు, బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు స్థలములోను ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడైతే నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచుతున్నాను, యెహోవా నామము జ్ఞాపకార్థ నామం అని ఇప్పటికైనా అర్థమైందా మనకు? ఇది శాశ్వతమైన నామం కాదు. మరి ఈ నామమును నేను ఉంచు ఏ స్థలములో అయితే ఉంటున్నానో, ఏ స్థలములో అయితే నీవు నా యొద్దకు వచ్చి ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, నువ్వు ఎప్పుడైతే నా స్థలమునందుకు వచ్చి నువ్వు ఎప్పుడైతే బలిని అర్పిస్తావో, ఆ స్థలము నుండే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఆశీర్వదిస్తాడు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిర నిర్మాణము జరిగినటువంటి ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. ప్రతి స్థలమునందు ఆయన ఉన్నాడు. అందుకే అది జ్ఞాపకార్థ నామం అని మోషేతో ఆనాడు దేవుడైన యెహోవా చెప్పాడు. ఆనాడు జ్ఞాపకార్థ నామము, నా నామము శాశ్వత నామముగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామముగా యేసుక్రీస్తు అను దేవుడు మన మధ్యలోకి వచ్చేసాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకనామము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరి మధ్యలో ఉన్నాడంటే మన మధ్యలో, మన మందిరంలో ఈ దినమున ఉన్నాడు. దీనిని మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అన్ని నామముల కంటే పైనున్న నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఈయనే సృష్టికి నిర్మాణకర్త. ఈ సృష్టికంతటికి నిజమైన సజీవుడైనటువంటి దేవుడు. నిజమైన సజీవుడైనటువంటి దేవుడు ఈ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే చూడండి, నాడు సృష్టిని నాశనం చేశాడు. పునర్నిర్మాణము జరిగించాడు. అవును, నోవాహు దినములలో సృష్టిని నాశనం చేశాడు, సృష్టిని నిర్మాణం చేశాడు. మరలా రీకన్స్ట్రక్ట్ చేసినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తే. అంతేకాదు, చూడండి, మరలా సృష్టిని నాశనం చేస్తాడు. ఆ నాశనం చేసే లోపల
సృష్టికర్తను కనుక్కో, సృష్టికర్తను ఎత్తుక్కో, ఆ సృష్టికర్త ఏ దేవుడో తెలుసుకో, ఏ దేవుడో తెలుసుకో. అప్పుడు నీవు నీ హృదయం ద్వారా గ్రహించగలవు. అందుకే నీవు పరిశుద్ధ హృదయం కలుగు చేసుకొని, ఏ నాడైతే నువ్వు పరిశుద్ధ హృదయమును కలుగు చేసుకొని దేవుడి వాక్యమును నీ వింటావో, విన్న వాక్యమును గ్రహించి ఆ వాక్యానుసారమైన ఆలోచన ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు మారు మనసు కలిగి ప్రవర్తనను మార్చుకొని క్రీస్తు యేసు నిజమైన సృష్టికర్త అని, ఆయనే ఆరాధింపగలిగినటువంటి దేవుడు అని ఆనాడు నువ్వు గ్రహిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆనాడు నీవు దేవుణ్ణి స్పష్టంగా ఎరుగుతావు. స్పష్టంగా ఎరిగి ఈయన నిజముగా సృష్టికర్త ప్రభువైన యేసు క్రీస్తే, వేరొక దేవుడు లేడు. యుగ యుగములకు ఆయన నామం మారదు, తరతరములకు ఆయన నామం మారదు. అంతేకాదు, ఆదియు అంతము కూడా ఆయనే. సృష్టించగలిగిన వాడు ఆయనే, మరి అంతము చేయగలిగిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే అని నిజముగా తెలుసుకున్న ప్రభువైన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి ఈ వాక్యం మీరందరిలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ప్రభువు ద్వారా మీకు మీ కుటుంబములకు దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఆమెన్.